హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే నేను నా బిజినెస్ ఇంట్లో నుండి ఎట్లా మేనేజ్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపెడతా. ముందుగానైతే ఫస్ట్ పూజ చేసేసుకుంటా. పూజ అంతా చేసుకున్నాక ఇంకా వంట రూమ్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నాకు ఉండే వర్క్స్. వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే నేను ఇట్లా మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటా వంట రూము. ఎందుకంటే మళ్ళీ వంట రూమ్లకు లంచ్ టైంలోనే వస్తాం కాబట్టి టోటల్గా క్లీన్గా నీట్గా చేసేసుకుంటే నాకు ఇంకా వేరే పని ఉండదు. పిల్లలు వచ్చేదాకా ఇంకా పని ఉండదు. అప్పటి వరకు నాకు ఇంకెక్కువ పని చేసుకోవచ్చు షాప్లో. ఇంకా ఆ తర్వాత హాల్లో వచ్చేసి ఇంకొకదాన్నే ఉంటాను కాబట్టి ఆ డోర్స్ అన్నీ పెట్టేసేస్తే ఇంకా జర ప్రాబ్లం ఉండదు. బాగా వెళ్తురు మళ్ళీ అటు ఇటు పోయే వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల డిస్టర్బ్ అవుతుందని డోర్స్ అన్నీ పెట్టేసుకొని హాల్ కూడా నీట్ పెట్టేసుకొని ఇంక ఈ రూమ్లోకి వచ్చేసిన అంటే ఇంక ఇదే నా ప్రపంచం. ఇక ఎప్పటి వరకు లంచ్ ఈ వర్క్ అంతా అయిపోయేదాకా ఇంకా లంచ్ అనేది గుర్తుకు రాదు. ఫస్ట్ ఈ మొత్తం వర్క్ అయిపోయాక అప్పుడు లంచ్, అరే ఇప్పుడు నేను తినాలి కదా అనేది గుర్తు వస్తుంది. అప్పటిదాకా నాకు గుర్తు రాదు. ఇవి ఏంటంటే ఈరోజు నేను లైవ్కి ఏమేమి ఐటమ్స్ చూపెట్టాలనేది నేను ముందే డిసైడ్ అయిపోతా. ఆల్రెడీ ప్లాన్ చేసేసి పెట్టుకుంటా. ఎందుకంటే స్పాంటేనియస్గా అప్పటిదప్పుడే ఇది చూపెట్టాలి అని అయితే నాకు కుదరదు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుంటా. ఈ మధ్యాహ్నం టైంలో ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళినాక షాప్లోకి వస్తే ఇదే పని ఉంటుంది. ఆర్డర్స్ తీసుకున్నాడు, మళ్ళీ ఫొటోసు వీడియోసు అనేసరికి అసలు లంచ్ కూడా గుర్తుకు రాదు నాకు టైంకి. ఇంక ఇదేంటంటే ప్రతి ఐటెంకి నేమ్ రాసుకొని దాని డీటెయిల్స్ అన్నీ రాసుకుంటా. నేను ముందే మెన్షన్ చేసుకుంటా, ప్రతిదీ రాసి పెట్టుకుంటా. ఎందుకంటే తర్వాత మనము చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది కావద్దు కాబట్టి ముందే ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ప్రతిదీ ఎన్ని ఐటమ్స్, ఆ ఐటమ్స్లో ఎన్ని ఉన్నాయి అట్లా ప్రతిదీ అన్నీ రాసి పెట్టేసుకుంటా నేను. అందుకే ఇక్కడ పెద్ద లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఇట్లా నేను ఆల్రెడీ నోట్ చేసుకుంటే ఏంటంటే నాకు లైవ్ తీసేటప్పుడు కూడా నాకు ప్రాబ్లం కాదు. ప్లస్ అలాగే వీడియో షూట్ చేసేటప్పుడు కూడా నాకు జర ప్రాబ్లం కాదు. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎన్ని చూపెట్టినాం, దీని పేరేంది అసలు అని. అందుకే మెయిన్ ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ ఒక నోట్స్ తీసుకొని దాంట్లో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ గురించి రాసుకుంటా. ఈరోజు లైవ్ ఏం తీయాలి అని అయితే ప్రతిదీ నోట్ చేసుకుంటా నేనైతే. ఈరోజైతే నేను చూపెట్టేదైతే ఈ రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్. మనకైతే సేమ్ యాజ్ యూజువల్గా 9 o'clock అయితే ఉంటుంది లైవ్. 9 PM అయితే స్టార్ట్ అయిపోతుంది లైవ్ అయితే. ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చూపెడుతున్నా. ఈ రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్స్లో అండి మీకు చెప్తున్నా కదా, 20 లాస్ట్ 20 అండి. 20 హైయెస్ట్ ప్రైస్ అంతే. అన్నీ 10 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఆ 10 అంటే 10లో కూడా మీకు కాంబో వస్తుంది. 5 pieces రబ్బర్ బ్యాండ్స్ అట్లా వస్తాయి, కానీ సింగిల్ పీస్ 10 కాదు. ఇట్లా మనకు కాంబో లెక్క వస్తాయి కదా రబ్బర్ బ్యాండ్స్, అవి 10 నుంచి స్టార్ట్. ప్రతి దాంట్లో 6 ఉంటాయి. 6 అయితే కంపల్సరీ అండి. 6 రబ్బర్ బ్యాండ్స్ అయితే పక్కా ఉంటాయి అట్లా. ఇంకా మంచిగా ప్రీమియం క్వాలిటీ అలాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఓన్లీ జస్ట్ 20 వరకే హైయెస్ట్ అండి. ఆ తర్వాత 25, 20 వరకే హైయెస్ట్. 20 తర్వాత ఇంకా హైయెస్ట్ ఏం లేవు. అందుకే ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా. ఒక్కొక్క ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర, చాలా రీజనబుల్ ప్రైజెసే కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా. మీకు కావాలి అనుకుంటే మాత్రం లైవ్లో చూపెడతా, ఇంకా క్లియర్గా చూపెడతా. లైవ్ జాయిన్ అయితే 9 PMకి ఎగ్జాక్ట్ 9 PMకి అయితే లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడైతే ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్ని కలెక్షన్స్ అన్నీ మీకు చూపెడతాను. ప్రతిదీ నోట్ చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుందని ప్రతిదీ నోట్ చేసుకుంటా. మొన్న 2 days బ్యాక్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూపెట్టిన. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కూడా నేను ఈరోజు అయితే రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ అయితే చూపెడతా. దీనికి కూడా మంచి రెస్పాన్స్ రావాలని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న బిజినెస్ కాబట్టి అంటే మనము స్టాండ్ ఉండాలి, ప్లస్ ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండాలని అయితే
అనుకున్నా. చిన్నగా స్టార్ట్ చేసిన కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా అండి. చాలా రీజనబుల్ ప్రైజెసే, మళ్ళీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ప్రతి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ప్రతి న్యూ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. లైవ్లో చూస్తే మీరే అనుకుంటారు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అని. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నోట్ చేసుకునేసరికి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా అని నాకు కూడా తెలియదు అసలు. అందుకే ఒకవేళ మనం లైవ్ తీసేటప్పుడు ఇబ్బంది కావద్దని నేను మెయిన్గా రాసుకుంటా. లేకపోతే లైవ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని కలెక్షన్స్, నేను ఏ కలెక్షన్స్ గురించి చెప్పినా అని నేనే కన్ఫ్యూజ్ అయిపోతే ఇంకా మీకు ఎట్లా చెప్పగలుగుతా. కాబట్టి అన్నీ ప్రిపేర్డ్గా అయ్యి ఉండాలని అనుకుంటా నేనైతే. సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఈ వర్క్ చేసేటప్పటికి నాకు తెలిసి 2:30 అయిపోయింది. ఇంకా నేను లంచ్ దగ్గరికి కూడా పోలేదు. ఎందుకంటే ఇదే పని, ప్రతిదీ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చూసుకోవాలి కాబట్టి దీంట్లోనే టైం అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏం కలెక్షన్ చూపెట్టాలా అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతా. ముందే నైటే ప్రిపేర్ అయిపోతా నేను, ఈరోజు ఏం కలెక్షన్ చూపెట్టాలి, ఓకే ఈ కలెక్షనా అయితే ఓకే అని. నేను నైట్ కూడా పిల్లలు వచ్చినాక కూడా నేను మ్యాక్సిమం పిల్లల వర్క్ అయిపోయాక మ్యాక్సిమం ఈ రూమ్లోనే కూర్చుంటా. ఎందుకంటే మళ్ళీ డిసైడ్ కావాలి కదా రేపేం చూపెట్టాలి వీడియోలో, లైవ్కి ఏం తీసుకురావాలి అనేదే ఉంటుంది నాకు టోటల్గా. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఇదంతా అయిపోయాక ఆలోచిస్తున్నా ఏంటంటే ఏది ఫస్ట్ చూపెట్టాలి, ఏది ఫస్ట్ రివీల్ చేయాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నా. కానీ ఓకే, నేనైతే ఇక్కడ డిసైడ్ అయిపోయినా ఏదేది ఫస్ట్ చూపెట్టాలో ఫస్ట్ అన్నీ నీట్గా సర్దుకున్నాక అప్పుడు మనం డిసైడ్ అయిపోదాం ఏది బెస్ట్ అనేది. అట్లయితే క్లీన్గా సర్దిరేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రోడక్ట్స్ తీసిన కొద్దీ కింద ఒక రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్ అయితే వచ్చింది. అయ్యో ఇది మర్చిపోయినా అని మళ్ళీ రాసేసుకుంటున్నా. ఇట్లా మిస్ అవుతామని నేను ప్రతిదీ రాసుకొని నంబర్ వైజ్ రాసుకుంటా కాబట్టి నాకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఫోటోషూట్ ఎలా తీస్తానో కూడా నేను మీకు వీడియోలో చూపెడతా. అంటే సింపుల్గా చూపెడతా, మరీ మొత్తం చూపెట్టా. ఏదో నాకు వచ్చిన దాంట్లో నేనైతే తీస్తున్నా అంతే. ఇట్లా చదువుకొని అయితే వీడియో అయితే తీస్తా. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ లైవ్కి ఏం తీసుకొస్తానా, ఏ ప్రోడక్ట్ చూపెడతానా అని అయితే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపెడతాను. ఈరోజు అయితే లైవ్ 9 o'clock అండి, 9 PM ఎగ్జాక్ట్ 9 PM అయితే వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.